ఇంకొద్ది రోజుల్లో వైజాగ్లోని తన ఇంటికి చేరుకొని పిల్లలను గుండెలకు హత్తుకుందామని అనుకున్నాడతను. కానీ అంతలోనే అంతర్జాతీయ యుద్ధ తంత్రం ఆ ఆశలను చిదిమేసింది. తన ప్రాణాన్ని సముద్ర గర్భంలోనే కలిసిపోయేలా చేసింది. అంతర్జాతీయ జలమార్గాన బుధవారం జరిగిన ఒక ఘోర సైనిక దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒమన్ తీరంలోని హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఎన్టీ సెట్టెబెల్లో అనే వాణిజ్య చమురు నౌక పైన అమెరికా నౌకాదళం మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడి జరిగిన సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో 3 నావికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ గా కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ ధృవీకరించారు. అయితే తమ దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురు రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ఈ ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకున్నామని అమెరికా సైన్యం ప్రకటించింది. అమెరికా జరిపిన ఈ దాడిని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలను, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేసింది. అయితే అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాలని పేర్కొంటూ ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్ను పిలిపించి కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే ఈ ఉద్రిక్తతలు ఇక్కడితో ఆగలేదు. వారం రోజుల వ్యవధిలోనే భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపైన అమెరికా దాడి చేయడం ఇది 3వసారి కావడం గమనార్హం. అయితే తాజాగా ఒమన్లోని షినాబ్ పోర్టు సమీపంలో జలవీర్ అనే మరో నౌకపైన కూడా అమెరికా మిలిటరీ దాడి చేసినట్లు ఒమన్లోని భారత ఎంబసీ వెల్లడించింది. ఈ అంతర్జాతీయ యుద్ధ తంత్రానికి ఒక తెలుగు కుటుంబం బలైపోయింది. ఈ దాడిలో మరణించిన చీఫ్ మెరైన్ ఇంజనీర్ 44 ఏళ్ల పట్నాల సురేష్ స్వస్థలం విశాఖపట్నంలోని శ్రీహరిపురం శ్రీనివాస్ నగర్ కాలనీ అయినది. 15 ఏళ్ల క్రితం వివాహమైన సురేష్కు భార్య భార్గవి, 6వ తరగతి చదువుతున్న కొడుకు, 9వ తరగతి చదువుతున్న కొడుకు ఇద్దరున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ తనతో పాటు తన సోదరి, 2 కుమార్తెలను కూడా చేరతీసి మొత్తం 4 పిల్లల బాధ్యతను తన భుజాన వేసుకున్న ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. సురేష్ 6 నెలలు డ్యూటీలో ఉంటే మిగిలిన 6 నెలలు కుటుంబంతో, స్నేహితులతో కలిసి గడిపేందుకు వైజాగ్ వస్తూ ఉంటారు. అలాంటి సురేష్ అంతర్జాతీయ యుద్ధ దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సురేష్ కథ వింటే విధి ఎంత బలీయమైంది అర్థమవుతుంది. ఆయన జనవరి నెలలో కేవలం ఒక 10 రోజుల పని కోసమే చైనా వెళ్ళాడు. తక్కువ రోజులే కదా అని పెద్దగా లగేజ్ కూడా తీసుకెళ్లలేదట. కానీ అక్కడ పరిస్థితులు మారిపోవడంతో 5 నెలల కాంట్రాక్ట్ కు ఒప్పుకోవాల్సి వచ్చింది. చైనా, సింగపూర్ మధ్య సాగాల్సిన ఆ నౌకా ప్రయాణం అకస్మాత్తుగా దుబాయ్ వైపు మళ్లింది. వారం రోజుల క్రితమే ఆ పరిసరాల్లో దాడులు జరుగుతున్నాయని తెలిసి భార్య భార్గవి ఆందోళనతో డ్యూటీ వదిలేసి వచ్చేయమని కూడా బతిమలాడింది. భార్య మాట గౌరవించి 10 రోజుల కిందటే కాంట్రాక్టును రద్దు చేసుకున్న సురేష్ నౌకలోని కార్గోను అప్పగించేసిన వెంటనే ఇంటికి వచ్చేస్తానని, పిల్లలను గుండెలకు హత్తుకుంటానని మాటిచ్చాడు. ప్రమాదానికి కొన్ని గంటల ముందే జూన్ 9వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో ఇంట్లో అందరితో సరదాగా ఫోన్లో మాట్లాడాడు. కానీ అదే వారి చివరి కాల్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆ గొంతు శాశ్వతంగా మూగపోతుందని కల్లో కూడా అనుకోలేదు. జూన్ 10వ తేదీన నౌకపైన దాడి జరిగి సురేష్ గల్లంతయ్యారనే వార్త రాగానే ఆయనకు సముద్రంలో ఈదగల అనుభవం ఉంది కాబట్టి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుని ఉంటారులే అని భార్య భార్గవి గుండెల నిండా ఆశతో ఎదురుచూశారు. కానీ గురువారం మధ్యాహ్నం సురేష్ భౌతిక కాయం లభ్యమైంది అంటూ విదేశీ ఎంబసీ నుంచి వచ్చిన అధికార ప్రకటన ఆ కుటుంబం పైన పిడుగులా పడింది. ఈ ఘటనతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేష్ అకాల మరణం కలిచివేసిందని, ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నాయి.
స్థానిక పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే తన భర్తను చివరి చూపు చూసుకునేలా భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావాలని, తన ఇద్దరు పిల్లల చదువుకు భవిష్యత్తుకు ప్రభుత్వం ఆసరాగా ఉండాలని తల్లి భార్గవి కన్నీళ్లతో వేడుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు తీసుకుని భౌతిక కాయాన్ని త్వరలోనే స్వదేశానికి రప్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. Yesterday night, I received a call from the particular office informing that the three of them crew members were missing, in which one of the person was my husband, Suresh Patnala. So far till afternoon, I only came to know that he's missing. But afternoon they confirmed that he became victim. He was attacked directly by some drone or something. When the US Navy, they are not confirming it was done by US Navy or Iran Navy. No one is coming forward to accept the incident, but I lost him, and the other two crew members were also declared dead at night only, but his body was not retrieved night. So morning again another rescue operation was held by the Royal Oman ship crew, and after the rescue operations they rescued him and they identified, and then they informed and they clarified me that he is no more. So I requested them do the necessary things, means regarding his transportation of his body from to embassies. I just only requested them do the favor as early as possible, because it happened already yesterday morning. That type was happened morning around 7:30. They intimated me. Till then, he is the victim. He is suffering alone in the ship with no help. The rescue operation was held. 21 was survived, but he was stuck in that attack directly. So they can't able to rescue him because of that pollution something. So they again rescued today and they discovered his body and they informed me, and I requested them just to do the formalities as early as possible and do the needful to me and my children for further studies. And I'm requesting the government authorities, both central and state, through disease shipping also. I'm asking them, because everything is going under disease shipping only now. So I can request them, all the three officials, to do the needful to me and my children for my future. That's all I can request. Please do the needful But to me. when you got the last call? Last call, I spoke to him on 9th night around 8:30. That was his last call, and he was trying to sign off. He gave his sign off letter. He is no more interested to work because he is working since 4 months. From January ending, he joined. Actually, he went for only 10 days contract. Only for 10 days, that too to work in China. So after his arrival, the old chief engineer, he left. He was signed off. So he has to continue. He didn't took his any luggage, nothing. He went only with his documents. No extra clothing and accessory things. Nothing he took with him. Only some necessary things, medications which were required for emergency. Those things only. So they asked so he have to continue the contract. Contract means 5+ months. So far 4 months completed. Around around China, Singapore, they did trading throughout these 4 months. After that, suddenly the plan was changed and they have to come to the company made them to come to Dubai. As per my knowledge, as what I know, I'm telling. I'm not blaming anyone. So after coming here, they stayed around these conditions for around 10 days. I think 10 days back they arrived. 10 to 12 days, because I'm counting, because the condition is not there. So I'm asking, when you people will leave there, when you will go, once they will get the cargo, they will go to China again. It will take within 1 week. He told that within 1 week we may leave this place and we sail to China. So we thought, okay, this is the positive side. But this incident, before one incident happened, in that 24 crew were rescued. I also informed him that the attack will happen near your surroundings. Please be conscious. I warned him. He also told, we also got the news. We can't do anything. Just let us luck forever. Is there any government officials contacted you? No, so far no government official officially contacted me. Only the DG shipping, through DG shipping yesterday they intimated, because the news will go to DG shipping. They informed that this incident happened. We are informing through our side. That's all. And the company officials, so far they informed everything.
and they told that the necessary things we are doing. We are talking through embassy and the Indian government. They are inquiring something. The underground process is going on. What help your family needs and what you want from government? Government, I need financial support. He is the only earner in my family. I'm the homemaker. I'm having 2 kids. They are studying 9, 10, 6. So they have so much to study. His father's only dream is to give them good education so that they can stand on their own, not dependent. So somehow I have to manage. But I should go for job where I should get how I can. So I need some favor from every side. I need, hopefully, through you media people, if this matter is through government and they approach me and they do any favor, so I'm thankful to you if this happens.